నెల్లూరు నగరంలోని కేటగాళ్లు రోజుకో విధంగా రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్గా చేసుకుంటూ ఎలా మోసం చేయాలో ముదిరిపోయారు. ఒక పక్క ఉద్యోగాలు ఇప్పిస్తామని ఘరానా మోసాలు జరుగుతుంటే మరో పక్క చిట్ ఫండ్స్ పేరుతో మోసాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక విధంగా ఉంటే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అమాయకుల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే దుర్మార్గులు రోజుకొకరు పుట్టుకొస్తున్నారు. నగరంలోని నవాబ్పేటకు చెందిన నాయబ్ రసూల్ అనే వ్యక్తి 2 కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్నాడు. అతనికి దగ్గరలోనే నివాసం ఉండే చందు రఘువర్ధన్ అనే వ్యక్తి పరిచయమై తనకు తెలిసిన వాళ్ళు కిడ్నీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, 50 లక్షలు డబ్బులిస్తే వెంటనే ఇప్పిస్తానని నమ్మబలికారు. దీంతో బాధితుడు అక్కడ ఇక్కడ అప్పులు చేసి 50 లక్షల రూపాయలు చందుకి ఇవ్వటం జరిగింది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత సరిగ్గా సమాధానం చెప్పకపోగా దిక్కున్న చోట చెప్పుకో అని మాట్లాడటంతో బాధితుడు నాయబ్ రసూల్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. చావు బతుకుల మధ్య ఉన్న తన దగ్గర డబ్బులు తీసుకుని తనను మోసం చేసిన చందు రఘువర్ధన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారించి న్యాయం చేస్తామని పోలీసులు బాధితుడికి భరోసా కల్పించారు. నాయబ్ రసూల్ అనే నేను కిడ్నీ పేషెంట్ని. ఒక అతను డబ్బులు తీసుకొని కిడ్నీ వేపియాలంటే డబ్బులు ఇవ్వడం లేదు. అందుకు మోసం చేశారు. నా దగ్గర తీసుకున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి చికిత్స పొందుతున్నాను. హాస్పిటల్ పేరు చెప్పాలా? రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. ఇక్కడే మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. కాబట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కిడ్నీ వేపించుకోవడానికి చందు రఘు ఏం చేస్తాడు అతను? ఇట్లా ఎన్టీఆర్ నగర్ 2 సంవత్సరాలు అవుతుంది సార్. కిడ్నీకి వేపిస్తానని తీసుకున్నాడు సార్. ఇంకేమన్నా చెప్పాడా? ఇంకేం చెప్పలేదు సార్. ఎవరి ద్వారా వేపిస్తానని చెప్పారు? ఎవరి ద్వారా అంటే అది ఏం చెప్పలేదు సార్. డబ్బులు అడిగితే ఏం చెప్పలేదు సార్. ఒకసారి హాస్పిటల్ కూడా వచ్చారు సార్. అతను నాకు ట్రీట్మెంట్ జరుగుతున్నాక హాస్పిటల్ కూడా వచ్చారు, చూశారు. కాకపోతే డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్. నాకు డబ్బులు ఇప్పించి న్యాయం కావాలి సార్. నా ఆరోగ్య పరిస్థితి డయాలసిస్ జరుగుతుంది సార్. నా దగ్గర ట్రీట్మెంట్ కూడా డబ్బులు లేవు. అతను మోసం చేశాడు. నాకు డబ్బులు ఇప్పాల్సిందిగా కోరుతున్నాను. స్పందన ఎస్పీ ఆఫీస్కి వచ్చాను. స్పందనలో అక్కడ నవాబ్పేట ఎస్పీ గారిని కలవమన్నారు, సిఏ గారిని కలవమన్నారు. నా పేరు కాజా మస్తాన్ అండి. నేను హెచ్డిఎఫ్సి లైఫ్లో పనిచేసేవాడిని. నాతో పాటు పనిచేసేవాడు చందు రఘువర్ధన్ అతను నాకు స్నేహితుడిగా ఉన్నాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత నాకు అతను పరిచయం అయ్యి మళ్ళీ నేను డెవలప్ అయ్యాను అది ఇదని చెప్పేసి నా దగ్గర బంగారము, స్థలాలు ఇవన్నీ అమ్మించి, ఇల్లు అంతా అమ్మించేసి నా దగ్గర 89 లక్షలు తీసుకున్నాడండి. ఇప్పుడు డబ్బులు అడగగా ఏం చెప్తున్నానంటే సిపిఎం పార్టీ వాళ్ళని, ఇంకో పార్టీ వాళ్ళని తీసుకొచ్చేసి బెదిరిస్తూ ఉన్నాడు. నాకు సిపిఎం పార్టీ వాళ్ళంటే నాకు చాలా అభిమానం. కానీ వాళ్ళు ఎందుకు చీటర్స్ని సపోర్ట్ చేసి మాలాంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి సిపిఎం పార్టీ వాళ్ళకి పేదల వైపు నిలబడి మాకు సహకరించి మాకు సహాయం చేయండి. దీని ద్వారా మాకు ఏంటంటే మాలాంటి కుటుంబాలకి మీరు సహాయం చేస్తే రేపు మీ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇది విన్నవించుకుంటున్నాను. మీ పేర్లు అయితే చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మీరే అర్థం చేసుకొని అటువంటి చీటర్స్కి మీరు బయట బహిష్కరించండి. నాయబ్ రసూల్ చందు రఘు అతనికి నేను డయాలసిస్ పేషెంట్ కాగా ఆస్తులు అన్ని అమ్మి 50 లక్షలు క్యాష్ ఉంటే ఇచ్చాను. అతను ఇప్పుడు కిడ్నీ ఇచ్చే సమయంలో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను. మాకు